విజయోస్తు. ఒక పసిబిడ్డగా ఈ పరమాత్మ సన్నిధిలో మా చేతుల్లోకి వచ్చాం. హరిషడ్వర్గాలను జయించి అఘోర సిద్ధిని పొందగలిగాం. జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలకు ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళిన నువ్వు అంతకన్నా అధికంగా హీనంగా ఉన్న ఈ సమాజానికి ఊపిరి పోసి వచ్చావు. ఈశ్వరేచ్ఛ. కానీ కాలం అంతటితో ఆగదులైనా ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న సవాళ్లకు మించిన పెను సవాళ్లను విధి విసరబోతోంది. దానికి జవాబుగా నువ్వు మారాలి. అది సాధించడానికి నీకున్న ఒకే ఒక్క మార్గం అష్టసిద్ధి అధీన సాధనం. ధర్మ సంస్థాపనార్థం ద్వాపర యుగ స్వరూపాన్ని తిరగరాయడానికి ఆ గాంధీవధారి అర్జునుడే పాశుపతాస్త్రం కోసం ఆ పరమశివుడిని ఆరాధించిన పీఠం అష్టలింగ రుద్రపీఠం. ఆ శివుని అనుగ్రహంతో నువ్వు ఇది సాధించిన రోజు మంత్రమైన శాస్త్రమైన అస్త్రమైన శస్త్రమైన ఆయుధమైన వ్యూహమైన నీ ఆధీనంలో ఉంటాయి. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ అవి నీకు అండగా ఉంటాయి. కానీ చేరే మార్గం చాలా కఠినం. ముద్ర నియమబద్ధం. ఏ మాత్రం నియమం తప్పినా ప్రాణ సంకటం.